మొన్న సాయంత్రం గోపాల్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోయి చిన్నారెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టున్నాడు. సో దాని మీద నిన్న కూడా మేము మాట్లాడున్నాం. నిన్న మా గౌరవ ఎంపీ గారు నార్కన్ ఎంపీ గారు అట్లనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంఘం అధ్యక్షులు మల్లు రవి గారిని నిన్న కల్వకుర్తిలో ప్రోగ్రాం ఉంటే అక్కడ వస్తే ఆయనను పోయి కలిసి ఆయనకు వినతి పత్రం ఇచ్చున్నాం. సో చిన్నారెడ్డి గారు నిన్న క్రమశిక్షణ తప్పినాడు. ఆల్రెడీ 1 year బ్యాక్ క్రమశిక్షణ తప్పించి మల్లు రవి గారికి ఇచ్చున్నారు. ఆయన ఎందుకు తప్పిందంటే అప్పుడు తప్పినందుకు తీసేసారు. మళ్ళీ ఆయన పార్టీ గౌరవించింది. మన గోపాల్పేటకు పోయి ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ 3.5 సంవత్సరాలు 4 ఏళ్ళ నుంచి ఉంది. సో రెండో పార్టీ ఓపెన్ చేయడానికి పోయి క్రమశిక్షణ తప్పినాడు. దాంతోపాటు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకటి ఏఐసిసి పిసిసి డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చిందన్నారు. సో దాన్ని మేము ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ అధిష్టానాన్ని తప్పుబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పదవులు పొంది ఎగ్జాంపుల్ 8 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చున్నారు, ఒక్కసారి ఎమ్మెల్సీ బీఫామ్ ఇచ్చున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓడిపోతే కూడా 2018లో 52,000 ఓట్లతో ఓడిపోతే కూడా మళ్ళీ మొన్న గెలుపు గులాలకి టికెట్ ఇవ్వాలని ఆయనకు బీఫామ్ ఇచ్చి మళ్ళీ రీప్లేస్ చేసి వనపర్తి ప్రజల అభిప్రాయం మేరకు మళ్ళీ నాకు సీట్ ఇచ్చున్నారు. సో దాంట్లో బాగా గెలిచిన తర్వాత ఆయనకు సీఎం గారు ఆయనకు ఏం తగ్గించకుండా క్యాబినెట్ ర్యాంక్ గల ప్లానింగ్ వైస్ చైర్మన్ ఇస్తే కూడా ఆయనకు సంతృప్తి లేదు. అనవసరంగా ఏఐసిసి మీద పిసిసి మీద మాట్లాడుతున్నాడు. ఆయనకు నేను 99 టీవీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన ఆ రోజు మాట్లాడిందని నేనే కాంగ్రెస్ అంటే నేనని మాట్లాడుతున్నాడు. సో ఆయనకు చెప్తున్నా, నేను నీవెంత కాంగ్రెస్ అవుతావు, నీవెంత వనపర్తి అవుతుంది. నీవు రాజకీయాలకు వచ్చేసరికి వనపర్తిలో 32 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్ టు జయరాములు గారి వరకు. సో ఆ రోజు నువ్వు యూత్ కాంగ్రెస్ కోటలో సీటు తెచ్చుకుని జయరాములు గారు సీనియర్ లీడర్ పక్క జరిపి నువ్వు సీటు తెచ్చుకున్నావు అంటే దాని ఉద్దేశం ఏంది? నువ్వు అప్పుడు కొనుక్కున్నావా? 8 సార్లు ఏఐసిసికి నువ్వు కొనుక్కొని టికెట్ తెచ్చుకున్నావా? కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తుందా? సో ఇంత పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీ లాయాలని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న చిన్నారెడ్డి గారిని పార్టీ నుంచి బహిష్కరించే వరకు మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడు పిసిసి అధ్యక్షులు మా గాంధీ భవన్ మహేష్ గారి దగ్గరికి వెళ్తున్నాం, మా సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాం. ఆయన మీద కాంప్లైంట్ చేస్తున్నాం. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన చెప్పింది పీజీ కాలేజ్ టెండర్ ఒకటి అండ్ ఐటీ టవర్ టెండర్ ఒకటి. ఆ 2 టెండర్లు నా మనసులో ఎవరైనా ఉన్నారా, ఆయన మనసులో ఎవరైనా ఉన్నారా, దాన్ని నిజంగా రీపోస్ట్పోన్ చేసి ఉన్నారా, ఏం చేసిందో ఆయనని అడగండి. ఆయన చెప్పి ఒకవేళ ఆయన మనసులో టెండర్ వేసుకుంటే ఆయననే చేసుకోమని చెప్పండి. నా మనసులో వేసుకుంటే నేను చేసుకుంటాను. అది యాజ్ పర్ ఆన్లైన్ ప్రకారం ఎవరికి వచ్చిందో హైదరాబాద్లోకి వచ్చిందో వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఒకవేళ అట్లా అభివృద్ధి జరిగింది, నేను పెద్ద సత్యహరిచంద్రుని నేను అట్లా చెప్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు 46 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్ని ఎకరాల పొలం అమ్మిండు, ఎన్ని గజాల పొలం అమ్మిండు, ఎన్ని ప్లాట్లు అమ్మిండు, అవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. నేను కూడా విజిలెన్స్కు సిబిఐకి ఇస్తాము. ఆయన ఇన్ని రోజుల నుంచి ఎల్లి సంపాదించుకున్నాడు. నాకు నిన్న మార్నింగ్ నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, వనపర్తి నుంచి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మామనాడు జిల్లాలో చిన్నారెడ్డి అంత ధనవంతుడు ఎవరు లేరంట, అని సీక్రెట్ ఆస్తులు ఉన్నాయంట. అవి కూడా నేను బయటకు తీస్తాను. నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు నేను ఆయనలాగా చెప్పాను. నేను ఆయనలాగా అబద్ధాలు చెప్పి ఎన్కోటి ముందరోడు చెప్పి కార్యకర్తల పేరు చెప్పి కార్యకర్తలను వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులు అమ్మిపించి వాళ్ళ గొలుసులు అమ్మిపించి వాళ్ళ చెప్పులు అమ్మిపించి వాళ్ళని రోడ్డు మీద వేసి గాంధీ భవన్ కూడా చూపించకుండా ఇన్ని రోజులు మోసం చేసిన ఆయన. నేను 2009 మార్చి 9, 2023 రోజు నేను కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మా కార్యకర్తలందరినీ ఏ సర్పంచులు కావచ్చు, మండల పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు, మార్కెట్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, పాత కాంగ్రెస్ ఎవరైతే జెండా మోస్తున్నారో వాళ్ళనే ప్రయారిటీ పెట్టి చేస్తున్నాం. నేను మా కార్యకర్తలకంతా వనపర్తి ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా, చేయి గుర్తు మీద కాంగ్రెస్ జెండా కింద గెలిచిన నాతో పాటు కార్యకర్తలంతా బాగుంటేనే నేను బాగుంటాను. కాబట్టి అందరినీ గుండెలో పెట్టి తీసుకుంటాను.